ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి ఆస్క్ టు ఆర్ ఆస్క్ నాట్ టు అంటే చెయ్యమను అని అర్థం. చెయ్యమను, ఓకే. అతన్ని క్లాస్కి వెళ్ళమను, ఆస్క్ హిమ్ టు గో టు క్లాస్. ఆమెని క్లాస్కి వెళ్ళమను, ఆస్క్ హర్ టు గో టు క్లాస్. వాళ్ళని క్లాస్కి వెళ్ళమను, ఆస్క్ దెమ్ టు గో టు క్లాస్. ఆస్క్ యువర్ ఫ్రెండ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. మీ ఫ్రెండ్ని ఇంగ్లీష్లో మాట్లాడమను. ఆస్క్ యువర్ బ్రదర్ టు కాల్ మీ. మీ బ్రదర్ని నాకు కాల్ చేయమను. ఇలా ఆస్క్ టు లేదా ఆస్క్ నాట్ టు. మీ బ్రదర్ని నాకు కాల్ చేయొద్దను. ఆస్క్ యువర్ బ్రదర్ నాట్ టు కాల్ మీ. మీ సిస్టర్ని అమెరికా వెళ్ళమను. ఆస్క్ యువర్ సిస్టర్ టు గో టు అమెరికా. మీ సిస్టర్ని అమెరికా వెళ్ళొద్దను. ఆస్క్ యువర్ సిస్టర్ నాట్ టు గో టు అమెరికా. లైక్ దిస్. చెయ్యమను, చెయ్యొద్దను. ఇది ఎలా అనేది మనం చూద్దాం. ఓకే, చూడండి. ఇప్పుడు ఆస్క్ టు, ఓకే, దీనికి చెయ్యమను, ఇది మీనింగ్ ఇదన్నమాట. ఆస్క్ హిమ్, ఆస్క్ హర్, ఆస్క్ దెమ్, ఆస్క్ దెమ్, టు ప్లస్ టు ఆర్ నాట్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, లైక్ దిస్. సో ఇప్పుడు చూడండి, ఆస్క్ హిమ్ ఈ లైన్ తీసుకుంటే ఆస్క్ హిమ్ టు V1 అంటే ఆస్క్ హిమ్ టు లెర్న్ ఇంగ్లీష్. అతన్ని ఇంగ్లీష్ నేర్చుకోమను. లేదా ఆస్క్ హిమ్ నాట్ టు లెర్న్ ఇంగ్లీష్. అతన్ని ఇంగ్లీష్ నేర్చుకోవద్దను. ఆస్క్ హర్ టు పే మనీ. ఆమెని మనీ పే చేయమను. ఆస్క్ హర్ నాట్ టు పే మనీ. ఆమెని మనీ పే చేయొద్దను. ఆస్క్ దెమ్ టు ఫినిష్ ద వర్క్ ఎర్లీ. వాళ్ళని అర్లీగా వర్క్ పూర్తి చేయమను. ఆస్క్ దెమ్ నాట్ టు ఫినిష్ ద వర్క్ ఎర్లీ. వాళ్ళని అర్లీగా వర్క్ పూర్తి చేయొద్దను. లైక్ దిస్. ఓకే, సో దీంతో మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, అతన్ని వెళ్ళమను. ఆస్క్ హిమ్ టు గో. అది కొంచెం గట్టిగా చెప్పా. అతన్ని వెళ్ళమను. ఆస్క్ హిమ్ టు గో. అతన్ని వెళ్ళొద్దను. ఆస్క్ హిమ్ నాట్ టు గో. ఆమెని వెళ్ళమను. ఆస్క్ హర్ టు గో. ఆమెని వెళ్ళొద్దను. ఆస్క్ హర్ నాట్ టు గో. వాళ్ళని వెళ్ళమను. ఆస్క్ దెమ్ టు గో. వాళ్ళని వెళ్ళొద్దను. ఆస్క్ దెమ్ నాట్ టు గో. వెరీ గుడ్. అతన్ని ఇంగ్లీష్లో మాట్లాడమను. ఆస్క్ హిమ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. అతన్ని ఇంగ్లీష్లో మాట్లాడొద్దను. ఆస్క్ హిమ్ నాట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఆమెని ఇంగ్లీష్లో మాట్లాడమను. ఆస్క్ హర్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఆమెని ఇంగ్లీష్లో మాట్లాడొద్దను. ఆస్క్ హర్ నాట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. వాళ్ళని ఇంగ్లీష్లో మాట్లాడమను. ఆస్క్ దెమ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. వాళ్ళని ఇంగ్లీష్లో మాట్లాడొద్దను. ఆస్క్ దెమ్ నాట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, అతన్ని కెనడా వెళ్ళమని చెప్పు. ఆస్క్ హిమ్ టు గో టు కెనడా. అతన్ని కెనడా వెళ్ళొద్దని చెప్పు. ఆస్క్ హిమ్ నాట్ టు గో టు కెనడా. ఆమెని కెనడా వెళ్ళమని చెప్పు. ఆస్క్ హర్ టు గో టు కెనడా. ఆమెని కెనడా వెళ్ళొద్దని చెప్పు. ఆస్క్ హర్ నాట్ టు గో టు కెనడా. వాళ్ళని కెనడా వెళ్ళమని చెప్పు. ఆస్క్ దెమ్ టు గో టు కెనడా. వాళ్ళని కెనడా వెళ్ళొద్దని చెప్పు. ఆస్క్ దెమ్ నాట్ టు గో టు కెనడా. అతన్ని ఇంగ్లీష్ నేర్చుకోమను. ఆస్క్ హిమ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఆస్క్ హిమ్ టు లెర్న్ ఇంగ్లీష్. అది అతన్ని ఇంగ్లీష్ నేర్చుకోవద్దను. ఆస్క్ హిమ్ నాట్ టు లెర్న్ ఇంగ్లీష్. ఆమెని ఇంగ్లీష్ నేర్చుకోమను. ఆస్క్ హర్ టు లెర్న్ ఇంగ్లీష్. ఆమెని ఇంగ్లీష్ నేర్చుకోవద్దను. ఆస్క్ హర్ నాట్ టు లెర్న్ ఇంగ్లీష్. వాళ్ళని ఇంగ్లీష్ నేర్చుకోమను. ఆస్క్ దెమ్ టు లెర్న్ ఇంగ్లీష్. వాళ్ళని ఇంగ్లీష్ నేర్చుకోవద్దను. ఆస్క్ దెమ్ నాట్ టు లెర్న్ ఇంగ్లీష్. ఓకే, అతన్ని ఒక 2 hours వెయిట్ చేయమను. ఆస్క్ హిమ్ టు వెయిట్ ఫర్ 2 hours. అతన్ని 2 hours వెయిట్ చేయొద్దని చెప్పు. ఆస్క్ హిమ్ నాట్ టు వెయిట్ ఫర్ 2 hours. ఆమెని 2 hours వెయిట్ చేయమను. ఆస్క్ హర్ టు వెయిట్ ఫర్ 2 hours. ఆమెని 2 hours వెయిట్ చేయొద్దను. ఆస్క్ హర్ నాట్ టు వెయిట్ ఫర్ 2 hours. వాళ్ళని 2 hours వెయిట్ చేయమను. ఆస్క్ దెమ్ టు వెయిట్ ఫర్ 2 hours. ఓకే, అతన్ని ఎంటెక్ చదవమను. ఆస్క్ హిమ్ టు స్టడీ ఎంటెక్. అతన్ని ఎంటెక్ చదవద్దను. ఆస్క్ హిమ్ నాట్ టు స్టడీ ఎంటెక్. ఆమెని ఎంటెక్ చదవమను. ఆస్క్ హర్ టు స్టడీ ఎంటెక్. ఆమెని ఎంటెక్ చదవద్దను. ఆస్క్ హర్ నాట్ టు స్టడీ ఎంటెక్. వాళ్ళని ఎంటెక్ చదవమను. ఆస్క్ దెమ్ టు స్టడీ ఎంటెక్. వాళ్ళని ఎంటెక్ చదవద్దను. ఆస్క్ దెమ్ టు నాట్ టు స్టడీ ఎంటెక్.
ఆస్క్ దెమ్ నాట్ టు స్టడీ ఎంటెక్ చెప్పాలి. Ask them not to study MTech. ఓకే, అతన్ని ఢిల్లీ వెళ్ళమను. Ask him to go to Delhi. అతన్ని ఢిల్లీ వెళ్ళొద్దను. Ask him not to go to Delhi. ఆమెని ఢిల్లీ వెళ్ళమను. Ask her to go to Delhi. ఆమెని ఢిల్లీ వెళ్ళొద్దను. Ask her not to go to Delhi. వాళ్ళని ఢిల్లీ వెళ్ళమను. Ask them to go to Delhi. వాళ్ళని ఢిల్లీ వెళ్ళొద్దను. Ask them not to go to Delhi. ఓకే, అతన్ని కారు కొనుక్కోమను. Ask him to buy a car. అతన్ని కారు కొనొద్దను. Ask him not to buy a car. ఆమెని కారు కొనమను. Ask her to buy a car. ఆమెని కారు కొనొద్దను. Ask her not to buy a car. వాళ్ళని కారు కొనమను. Ask them to buy a car. వాళ్ళని కారు కొనొద్దను. Ask them not to buy a car. ఓకే, అతన్ని ఒక 2 lakhs ఖర్చు పెట్టమను. Ask him టు స్పెండ్. Ask him to spend rupees 2 lakhs. అతన్ని 2 lakhs ఖర్చు పెట్టొద్దని చెప్పు. Ask him not to Spend. spend rupees 2 lakhs. ఆమెని 2 lakhs ఖర్చు పెట్టమను. Ask her to spend rupees 2 lakhs. ఆమెని 2 lakhs ఖర్చు పెట్టొద్దను. Ask her not to spend rupees 2 lakhs. వాళ్ళని 2 lakhs ఖర్చు పెట్టమను. Ask them to spend rupees 2 lakhs. వాళ్ళని 2 lakhs ఖర్చు పెట్టొద్దను. Ask them not to spend rupees 2 lakhs. ఓకే, అతన్ని సివిల్స్కి ప్రిపేర్ అవ్వమను. Ask him to prepare for civils. అతన్ని సివిల్స్కి ప్రిపేర్ అవ్వద్దని చెప్పు. Ask him not to prepare for civils. ఆమెని సివిల్స్కి ప్రిపేర్ అవ్వమను. Ask her to prepare for civils. ఆమెని సివిల్స్కి ప్రిపేర్ అవ్వద్దను. Ask her not to prepare for civils. వాళ్ళని సివిల్స్కి ప్రిపేర్ అవ్వమను. Ask them to prepare for civils. వాళ్ళని సివిల్స్కి ప్రిపేర్ అవ్వద్దను. Ask them to not to prepare for civils. ఆస్క్ దెమ్ నాట్ టు ప్రిపేర్ ఫర్ సివిల్స్ చెప్పాలి. Ask them not to prepare for civils. ఓకే, అతన్ని ఆఫీస్కి వెళ్ళమను. Ask him to go to office. అతన్ని ఆఫీస్కి వెళ్ళొద్దను. Ask him not to go to office. ఆమెని ఆఫీస్కి వెళ్ళమను. Ask her to go to office. ఆమెని ఆఫీస్కి వెళ్ళొద్దను. Ask her not to go to office. వాళ్ళని ఆఫీస్కి వెళ్ళమను. Ask them to go to office. వాళ్ళని ఆఫీస్కి వెళ్ళొద్దను. Ask them not to go to office. ఓకే, అతన్ని టీవీ చూడమను. Ask him to see it. Watch TV. Watch TV. చెప్పాలి. Ask him to watch TV. అతన్ని టీవీ చూడొద్దను. Ask him not to watch TV. ఆమెని టీవీ చూడమను. Ask her to watch TV. ఆమెని టీవీ చూడొద్దను. Ask her not to watch TV. వాళ్ళని టీవీ చూడమను. Ask them to watch TV. వాళ్ళని టీవీ చూడొద్దను. Ask them not to watch TV. అతన్ని బ్రేక్ఫాస్ట్ తినమను. Ask him to Have. a breakfast. అతన్ని బ్రేక్ఫాస్ట్ తినొద్దను. Ask him not to హ్యావ్. have breakfast. ఆమెని బ్రేక్ఫాస్ట్ తినమను. Ask her to have breakfast. ఆమెని బ్రేక్ఫాస్ట్ తినొద్దను. Ask her not to have breakfast. వాళ్ళని బ్రేక్ఫాస్ట్ తినమను. Ask them have to breakfast. ఆస్క్ దెమ్ టు హ్యావ్ చెప్పండి. Ask them to have breakfast. వాళ్ళని బ్రేక్ఫాస్ట్ తినొద్దను. Ask them not to have breakfast. ఓకే, అదే టెన్సెస్ అనుకోండి. అతన్ని వెళ్ళమన్నావా? డిడ్ యూ ఆస్క్ హిమ్ టు గో చెప్పండి. Did you ask him to go? అవును, వెళ్ళమన్నాను. ఐ ఆస్క్డ్ హిమ్. I asked him to go. నేను అతన్ని వెళ్ళమనలేదు. I didn't ask him to go. ఐ డిడింట్ ఆస్క్ హిమ్ టు గో చెప్పాలి. I didn't ask him to go. మీరు అతన్ని వెళ్ళమనలేదా? Didn't you ask him to go? ఎందుకు వెళ్ళమనలేదు? Why didn't you ask him to go? వెరీ గుడ్. అతన్ని డైలీ వెళ్ళమంటావా? ఇది ప్రజెంట్. డూ యూ ఆస్క్ హిమ్ టు గో Do చెప్పాలి. you ask him to go? వెళ్ళమంటాను. I ask him to go. అసలు వెళ్ళమన్ను. I don't ask him to go. నువ్వు అతన్ని వెళ్ళమనవా? Don't you ask him to go? ఎందుకు వెళ్ళమనవు? Why don't you ask him to go? వెరీ గుడ్. రేపు వెళ్ళమంటావా? Will విల్ యూ ఆస్క్ హిమ్ టు గో టుమారో చెప్పాలి. Will you ask him to go tomorrow? రేపు వెళ్ళమంటాను. I will ask him to go tomorrow. రేపు వెళ్ళమనను. I won't ask him to go to tomorrow. రేపు వెళ్ళమనవా? వోంట్ యు ఆస్క్ హిమ్ Won't you ask him టు గో? tomorrow? ఎందుకు వెళ్ళమనవు? Why won't you ask him to go tomorrow? ఓకే ఓకే, వెరీ గుడ్. నువ్వు ఆమెని తినమంటావా? డూ యూ ఆస్క్ హర్? Do you ask హర్ టు ఈట్ చెప్పాలి. Do you ask her to eat? తినమంటాను. I ask her to eat. తినమనను. I don't ask her to eat. నువ్వు తినమనవా? Don't you ask her to eat? ఎందుకు తినమనవు? Why don't you ask her to eat? నువ్వు ఆమెని తినమన్నావా? డిడ్ యూ ఆస్క్ Did you హర్? ask to eat? డిడ్ యూ ఆస్క్ హర్ టు ఈట్ చెప్పాలి. Did her ask? డిడ్ యూ Did you ask her to eat? తినమన్నాను.
I ఆస్క్డ్ హర్, I asked her to eat. తినమనలేదు. I didn't ask her to eat. మీరు ఆమెని తినమనలేదా? Didn't you ask her to eat? ఎందుకు తినమనలేదు? Why didn't you ask her to eat? రేపు తినమంటావా? విల్ యూ ఆస్క్ హర్ Will you ask her టు to eat? ఈట్? తినమంటాను. I will ask her to eat. తినమనను. I won't ask her to eat. తినమనవా? Won't you ask her to eat? ఎందుకు తినమనవు? Why won't you ask her to eat? వెరీ గుడ్. మీరు వాళ్ళని రమ్మంటారా? డూ యూ ఆస్క్ దెమ్ Do you ask them టు to కమ్? come? మళ్ళీ Do you ask him to come? డూ యూ ఆస్క్ దెమ్ టు కమ్ చెప్పాలి. Do you ask them to come? రమ్మంటాను. I will ask them. ఐ ఆస్క్ దెమ్. I ask them to come. అసలు ఎప్పుడు రమ్మన్ను. ఐ డోంట్. ask them to come. మీరు ఎప్పుడు రమ్మనరా? Don't you ask him to come? డోంట్ యూ ఆస్క్ దెమ్ టు కమ్. ఎందుకు రమ్మనరు? Why don't you ask them to come? రమ్మన్నావా? Did you ask her to come? డిడ్ యూ ఆస్క్ దెమ్ టు కమ్ చెప్పాలి. Did you ask them to come? రమ్మన్నాను. I have. ఆస్క్డ్ దెమ్. I asked them to టు come. రమ్మనలేదు. I didn't ask them to come. రమ్మనలేదా? Didn't you ask them to come? ఎందుకు Why రమ్మనలేదు? didn't you ask them to come? ఆస్క్డ్ కాదు. వై డిడింట్ యూ Why ఆస్క్ didn't దెమ్? you ask them to come? రేపు రమ్మంటారా? విల్ యూ? Will you ask them to come? రమ్మంటాను. I will ask them to come. రమ్మనను. I won't ask them to come. మీరు రమ్మనరా? Won't you ask them to come? ఎందుకు రమ్మనరు? Why won't you ask them to come? వెరీ గుడ్. బాగా చెప్పారు. నైస్.